పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకునే ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. వన మహోత్సవం కార్యక్రమానికి వేదిక సిద్ధమైంది. రాజధాని ప్రాంతమైన అనంతవరం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రానున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతంలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు ఇటు రాజధాని ప్రాంతం నుంచి భారీ ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పండే చిరుధాన్యాలు, అటవీ సంపదపై ప్రత్యేక గ్యాలరీని సీఎం, డిప్యూటీ సీఎం వీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ వన మహోత్సవానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ప్రస్తుతం వనం కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది. దీనికి సంబంధించి తుళ్లూరు పరిధిలో ఉన్నటువంటి అనంతవరపాడులో ప్రస్తుతం ఏర్పాట్లు కూడా ఘనంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ మనం కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి కూడా కోటి మొక్కలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సీడ్ బౌల్స్ను కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎవరైతే స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ సీడ్ బౌల్స్ ద్వారా ఈ యొక్క మొక్కలను నాటేటటువంటి కార్యక్రమం కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంది. వందలాది మంది విద్యార్థులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనడానికి కూడా ప్రస్తుతం ఈ మొక్కలన్నింటిని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి విఐపీలందరూ కూడా ఆసీనులైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ మొక్క ఏదైతే ఈ మొక్క ఉందో దీనినే కొనిదెల పవన్ కళ్యాణ్ పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మొక్కను ప్రారంభించనున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు ఆ పక్కన ఉన్నటువంటి మొక్కని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే సుందరంగా కూడా ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎంతో ఆహ్లాదంగా కూడా వీటన్నిటిని కూడా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అంతా కూడా ఈ ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ మొక్కలు మొత్తం డిప్యూటీ సీఎం అదేవిధంగా సీఎంతో పాటు మిగిలినటువంటి మంత్రులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. వారికి సంబంధించి సపరేట్గా కూడా గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతం వారికి సంబంధించినటువంటి మొక్కలు వాళ్ళు ప్రారంభానికి సంబంధించిన దానిని కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో ఒక ఫోటో ఎగ్జిబిషన్తో పాటు ఒక ఆర్ట్ ఏదైతే ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే చేపడుతున్నటువంటి మొక్కల ద్వారా ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎగ్జిబిషన్ ద్వారా కూడా ఈరోజు ఎక్స్పోజ్ చేయనున్నారు. వాటన్నిటిని కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాటన్నిటిని పరిశీలించనున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే దాన్ని కూడా తెలుసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వారితో పాటు మరికొంతమంది ప్రైవేటుకి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఈ పర్యావరణం పైన రీసెర్చ్ చేసేటటువంటి వాళ్ళు కానీ వాటి ద్వారా ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నారు. వారికి సంబంధించినవి కూడా అన్ని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా కోటి మొక్కలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఘనంగా సాగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే సీఎం ఇక్కడికి చేరుకోనున్నారు. చేరుకున్న అనంతరం కూడా ఈ మొక్కలని నాటిన తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఓకే సాయి శంకర్, థ్యాంక్ యూ.